హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదు, వంట చేస్తున్నా డైరెక్ట్గా. ఎగ్స్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నా. వేరే కడాయిలో కొంచెం నూనె, ఉప్పు, పసుపు అయితే వేసి ఈ ఉడికించిన ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇట్లా ఫ్రై చేసి కర్రీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకోసం ఇలా అయితే చేస్తున్నాను. ఈరోజైతే ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తున్నా. దీనికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నా. పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే టమాటా, పల్లీలు కూడా కొంచెం వేసి పక్కన పెట్టిన, కొంచెం గసగసాలు నానబెట్టిన, ఇంకా మసాలా ప్రిపేర్ చేసి వీటికైతే రుబ్బుకోవాలన్నమాట. కొత్తిమీర దింపాలి. వీటిలో అయితే గ్రేవీ కోసం పల్లీలు, అలాగే కొంచెం సాజీరా, కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, జీలకర్ర, ఆల్రెడీ గసగసాలు నానబెట్టి పక్కకు పెట్టిన. ఇప్పుడైతే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర ఆల్రెడీ నానబెట్టుకున్నా కాబట్టి ఇవైతే ఒక స్పూన్ నానబెట్టుకున్నా. వీళ్ళు లేసిగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవడమే. తర్వాత మళ్ళీ టమాటా పేస్ట్ కూడా చేయాలి. ఇదైతే టమాటా మసాలా పేస్ట్ అనమాట. గసగసాలు, టమాటా, మసాలా దినుసులు వేసి ఇది పేస్ట్ చేసిన. తర్వాత ఇదేమో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి ఇది పేస్ట్ చేసిన. ఇంకా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయినాయి. అలాగే టమాటా పేస్ట్, మసాలా దినుసుల పేస్ట్, గసగసాల పేస్ట్, ఇది మొత్తం కలిపి టమాటా, గసగసాలు, మసాలా దినుసులు, ఇంకా ఇది పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, ఇవన్నీ రెడీ చేసుకున్నా. ఇప్పుడైతే వంట చేసేద్దాం. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసిన. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ అయితే వేస్తుంది. తర్వాత టమాటా, గసగసాలు, మసాలా దినుసులు చేసి పెట్టుకున్న ఇది వేస్తున్నా. ఇప్పుడైతే ఇది మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అన్నీ పచ్చివి కదా, అవి ఉడికి ఆయిల్ అనేది పైకి లేదే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అయితే సపరేట్గా అయింది కదా. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నా. తర్వాత 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నా. కారం, ఒక స్పూన్ పసుపు వేసిన, 3 స్పూన్ల కారం, ఉప్పు వేసిన. ఇంకా ఇవి కలుపుకొని కొంచెం ఎసరు పోసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో గ్రేవీ కొంచెం ఉడికించిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఉడికింది, సపరేట్ అయింది. ఉప్పు, కారం, పసుపు వేసినాక కూడా కొంచెం ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. పోసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. దగ్గర ఉడికించుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేస్తే అయిపోయినట్టే గ్రేవీ కర్రీ. ఇప్పుడైతే గ్రేవీ అంతా ఉడికిపోయింది. చుట్టుపక్కల ఆయిల్ అంతా సైడ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ మంచిగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ ఎగ్స్ అనేవి అందులో వేస్తే అయిపోతుంది. ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఎగ్స్ అయితే ఇందులో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఎగ్గులు వేసినాక కూడా తర్వాత ఉడికించుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేస్తే ఇంకా రెడీ అయినట్టే. కొత్తిమీర అయితే వేస్తున్నా. ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా ఏం మసాలాలు అయితే వేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రేవీలలోనే మసాలాలు వేసినాం కాబట్టి ఇందులో వేయని అవసరం లేదు. ఇంకా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది.